ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం రామాలో వినబడిన అంగలార్పు ఏమిటి అన్నటువంటి అంశాన్ని ఈరోజు వాక్యం నుంచి నేర్చుకుందామండి. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందామండి. అందువలన రామాలో అంగలార్పు వినబడిన ఏడుపును మహారోదన ధ్వనియు కలిగిన రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఇక్కడ దేవుడు మత్తయి రాసిన సువార్తలో ప్రభువు యొక్క జననాన్ని గురించి తెలియచేస్తూ యోసేపు ఎంతటి వినయం కలిగినటువంటి వాడో, ఎంతటి విధేయత కలిగినటువంటి వాడో, ఎంతటి నీతిమంతుడో, అలాగే మరియ కూడా అంతే విధేయత, అంతే పరిశుద్ధత, అంతే దేవునికి లోబడేటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారికి దేవుడు క్రీస్తుని వారి గర్భంలో నుండి దేవుడు ఈ భూమి మీదకి మరి ఉద్భవింపజేశాడు. ఈ భూమి మీదకి క్రీస్తుని తండ్రి అయిన దేవుడు పంపించాడండి. అలా పంపించినప్పుడు ఏం జరిగిందనంటే యేసుక్రీస్తు జన్మించారు. జన్మించినప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు ఏం చేశారంటే కొంతమంది ప్రభువు పుట్టినటువంటి నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఏం చేశారంటే తిన్నగా యెరూషలేముకి వచ్చారండి. యెరూషలేముకి వచ్చి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే, మొదటగా మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారండి. ఏం చేశారు? ఈ యొక్క జ్ఞానులు తూర్పు దేశం నుండి వచ్చి యెరూషలేముకి వచ్చి, అప్పటికి యెరూషలేములో పరిపాలన చేస్తుంది, రాజుగా ఉంటుంది ఎవరనంటే హేరోదు. ఆ హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఇక్కడ ఒక రాజు పుట్టాడు, ఆ రాజు ఎక్కడున్నాడు అని అడిగారండి. ఎందుకనంటే ఈ జ్ఞానులు ఏమనుకున్నారంటే, రాజు ఎక్కడ పుడతాడు, రాజు కుమారుడు ఎక్కడ పుడతాడనంటే ఎవరింట్లో పుడతాడు? రాజు ఇంట్లోనే పుట్టాలి, అది వారి కాన్సెప్ట్. కాబట్టి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. తిన్నగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మరి ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారం ఈ కాలానికి ఈ యోదయ బెత్లెహేములో ఒక రాజు పుట్టబోతున్నాడు అని ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు. కాబట్టి ఆయన పుట్టినప్పుడు ఒక నక్షత్రం కనబడుతుందని ఆ నక్షత్రాన్ని బట్టి ఆధారం చేసుకొని, ఇదిగో మేము జ్ఞానులమై ఉన్నాము, మేము మరి ఖగోళాన్ని పరిశీలన చేసేటువంటి జ్ఞానమై ఉన్నాం కనుక ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఇక్కడికి వచ్చాం, చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చాం, ఈ పాటకి ఆయన పుట్టుండాలి, ఎక్కడ పుట్టాడు అని అడిగారండి. ఎందుకు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే రాజుగా పుట్టినటువంటి వాడు రాజు ఇంట్లో పుడతాడు అనుకుని డైరెక్ట్గా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారండి. అప్పుడు హేరోదు రాజు ఏమంటున్నాడు చూడండి, 2వ వచనంలో, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. ఏం చెప్పారు? అయ్యా తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుట్టింది, యేసుక్రీస్తు పుట్టేటప్పుడు ఒక నక్షత్రం అక్కడ ఆకాశంలో కనిపిస్తుందని మరి ప్రవక్తల గ్రంథాల్లో ధర్మశాస్త్రంలో ఉంది కనుక మన ఆ నక్షత్రాన్ని చూసి ఇదిగో యాకోబులో నక్షత్రం ఉదయించును అన్నటువంటి ఆ మాటలు చూసి ఆ నక్షత్రం బట్టి మేము ఈ దినాన్ని ప్రభువుని చూడడానికి వచ్చామని చెప్పారండి. ఎందుకనంటే ప్రభువు జన్మించినప్పుడు మరి పాత నిబంధనలో ఉన్నట్టు రీతిగా ఒక నక్షత్రం దానికి గుర్తుగా సంకేతకంగా కనిపించింది ఆకాశంలో. కాబట్టి వారు వెంటనే దాన్ని గుర్తించి, ఎస్ ఈ నక్షత్రం ఇక్కడ ఉదయించిందనంటే ఖచ్చితంగా యూదుల రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడో పుట్టాడు, యెరూషలేములో ఏదో ప్రాంతంలో ఆయన పుట్టుంటాడు, ఇది ఆయనకి సంబంధించినటువంటి నక్షత్రమే, ఇదిగో పాత నిబంధనలో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది అని ఆ తూర్పు దేశపు జ్ఞానులు పరిశీలన చేసి, ధర్మశాస్త్రాన్ని పరిశీలన చేసి, ఖగోళాన్ని విశ్వాన్ని పరిశీలన చేసి ఏం చేశారంటే ఆ నక్షత్రాన్ని బట్టి తూర్పు దేశంలో తూర్పున ఉదయించినటువంటి ఆ నక్షత్రాన్ని బట్టి ఏం చేశారంటే వారు తిన్నగా యెరూషలేముకి వెళ్ళి డైరెక్ట్గా రాజు దగ్గరికి, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నారు, అయ్యా ఇక్కడ రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు చెప్పండి, మేము ఆయన పూజించడానికి ఇదిగో చాలా దూరం నుండి వచ్చాము ఇక్కడికి అని చెప్పారంటే. అప్పుడు 3వ వచనంలో మనం చూసినట్లయితే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చూసారండి,
ఎప్పుడైతే ఈ జ్ఞానులు వచ్చి అయ్యా రాజుగా ఒక వ్యక్తి పుట్టాడు, ఆ వ్యక్తి ఎక్కడ పుట్టాడు, మేము పూజించడానికి వచ్చామని చెప్తే హేరోదు రాజుతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా, యెరూషలేము వారందరూ కూడా ఏం చేశారట? కలవరపడ్డారటండి. కలవరం ఎందుకు? సంతోషించాల్సింది పోయి, ఆనందించాల్సింది పోయి, ఉప్పొంగాల్సింది పోయి కలవరం పడ్డం ఏంటి? ఒక రాజు పుట్టాడంటే ఎంతో సంతోషించాలి, ఎంతో ఆనందించాలి. కానీ ఆ రాజు పుట్టాడని వినగానే కలవరం వచ్చేసింది. హేరోదు రాజు కలవరం పడిపోతున్నాడు, అతని దగ్గర ఉన్నటువంటి వారు కలవరం పడిపోతున్నారు, యెరూషలేములో ఉన్నటువంటి వారు చాలామంది అందరూ కూడా కలవరం పడిపోతున్నారు. 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో ఉండు శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏమని చెప్పారంటే, వెంటనే హేరోదు రాజు పిలిపించాడండి, అందరిని పిలిపించాడు. ప్రధాన యాజకుల్ని, ప్రజల్లో ఉండేటువంటి పెద్దల్ని, శాస్త్రుల్ని అందరిని పిలిపించి, తిరగేయండి ధర్మశాస్త్రం చూడండి, ధర్మశాస్త్రం తిరగేయండి, ఎక్కడ పుడతాడని ఉంది, క్రీస్తు ఎక్కడ పుడతాడని ఉంది, క్రీస్తు ఎక్కడ పుడతాడని ఉంది, క్రీస్తు ఎక్కడ పుడతాడని ఉంది చూడమంటే అక్కడ కనిపిస్తుందండి, ఇదిగో యోదయ మరి యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది అని ఉందండి. ఇదిగో దాని ప్రవచనం కింద రాస్తాను చూడండి. ఎలా అనగా, యోదయ దేశపు బెత్లెహేమ, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని వెంటనే ఒక ప్రవచనాన్ని పట్టుకొచ్చాను. అయ్యా ఇదిగో ఈ ప్రవచనం ఉంది ప్రభువు గురించి, ఈ ప్రవచనం ఉంది క్రీస్తు గురించి, ఆయన యోదయ బెత్లెహేము ప్రాంతంలో పుడతాడని ఉంది. ఇదిగో మరి ఆయన గురించి ప్రవచనం ఉందని చెప్పి హేరోదు రాజు దగ్గరికి మరి తీసుకొచ్చారండి. 6వ వచనంలో చూసినట్లయితే, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఏం చేశాడండి? హేరోదు రాజు ఏం చేశాడంటే వచ్చినటువంటి జ్ఞానుల్ని సీక్రెట్గా పిలిపించాడండి. రండి, సీక్రెట్గా మీతో మాట్లాడాలి రండి అని పిలిపించాడండి. పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, నక్షత్రం చూశారు కదా వీళ్ళు, తూర్పును ఉదయించింది ఆ నక్షత్రం జ్ఞానులకు, అన్యజనులకు తెలిసింది, కానీ ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఈ బుద్ధిహీనులకు మాత్రం తెలియలేదట. దేవుడేమో ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ప్రధాన యాజకులు పెట్టాడు, మరి వారికంటూ ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. వారికంటూ ఏం చేశాడంటే ఒక విధిని ఏర్పాటు చేసి, నేను మీ దేవుడిని, మీరు నా ప్రజలు అని డైరెక్ట్గా చెబితే, తన కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క పుట్టుకను కూడా కనీసం మర్చిపోయి, ఆయన ఎవరో తెలియదు, పైగా ఆయన పుట్టాడని కానీ అందరు కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారండి. దేవుని కుమారుడు భూమి మీద రాజుగా పుట్టాడంటే ఆనందపడాల్సింది పోయి, సంతోషపడాల్సింది పోయి, దుఃఖపడిపోయి కలవరపడిపోతున్నారు, వేదన చెందిపోతున్నారు, తిరగేసేస్తున్నారు. పుస్తకాలన్నీ కూడా ఆదికాండం చూశారు, నిర్గమకాండం చూశారు, సంఖ్యాకాండం, లేవ్యకాండం, ద్వితీయోపదేశకాండం తిరగేసేస్తున్నారు. ధర్మశాస్త్రం అంతా ఎక్కడుంది ప్రవచనం, ఎక్కడుంది, ప్రవక్తల గ్రంథాలు తీసేస్తున్నారు, యెషయా గ్రంథం చూసేస్తున్నారు, ఇర్మియా గ్రంథాన్ని, యెహెజ్కేలు గ్రంథాన్ని, ప్రవచన గ్రంథాలన్నీ కూడా, ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా తీసేసి ప్రవచనం ఎక్కడ ఉంది అని చూసేసరికి ఇదిగోండి ఈ ప్రవచనం కనిపించిందండి. కానీ ధర్మశాస్త్ర దేవుడిగా ఎరగని, దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించని, దేవుని కోసం తెలియలేని, పూర్తిగా అవగాహన లేని అన్యజనులైనటువంటి జ్ఞానులు ఆ సంగతిని గుర్తించారండి. అన్యజనులైనటువంటి జ్ఞానులు ప్రభువు పుట్టాడు, క్రీస్తు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, మరి మెస్సయ్య పుట్టాడు, రాజుగా పుట్టాడు అన్నటువంటి సంగతి ఆ నక్షత్రాన్ని బట్టి వారు తెలుసుకొని ఏం చేశారంటే, ఇక్కడికి వచ్చి అడిగితే వీళ్ళందరూ కలవరపడిపోతున్నారు. అప్పుడు హేరోదు రాజు ఏం చేశాడంటే రహస్యంగా పిలిపించాడు వాళ్ళని, ఆ జ్ఞానాన్ని పిలిపించి ఏమంటున్నాడు చూడండి. ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని అడుగుతున్నాడండి, మీకు ఎప్పుడు కనిపించింది నక్షత్రం? ఎన్ని రోజులు ఆకాశంలో అది ఉన్నట్టుగా మీరు చూశారు? ఎన్ని రోజులు అది దాని భ్రమణం ఏ విధంగా ఉంది, దాని యొక్క రూట్ ఏ విధంగా ఉంది, ఎటు నుంచి ఎటు కదిలిందా నక్షత్రం, తూర్పుకి వెళ్ళిందా, పడమటికి వెళ్ళిందా, ఉత్తరంకి వెళ్ళిందా, నాకు దక్షిణంకి వెళ్ళిందా అని దానికి వివరణ అంతా కూడా పూర్తిగా పరిష్కారంగా తెలుసుకున్నాడండి. వివరణ పూర్తిగా తెలుసుకున్నాడు, పూర్తిగా దానికోసం తెలుసుకున్నాడు. అసలు నక్షత్రం ఎప్పుడు పుడుతుంది, ఎందుకు పుడుతుందని ఉంది అని చెప్పి ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాడు. తెలుసుకున్నప్పుడు ఏం జరిగింది? 8వ వచనంలో, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయన్ను పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వెంటనే హేరోదు రాజు ఏం చేశాడో తెలుసండి? తెలుసుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే మీరు వెళ్ళండి,
అసలు అతను ఎక్కడ పుట్టాడు, ఆ బాబు ఎక్కడ పుట్టాడు, ఆ శిశువు ఎక్కడ పుట్టాడు, మీరు పూర్తిగా వివరంగా తెలుసుకోండి. వెళ్ళి తెలుసుకున్న తర్వాత నాకు వర్తమానం తెలియజేయండి. మీరు పూజించడానికి వచ్చారు కదా, నేను కూడా మిమ్మల్ని పూజించడానికి వస్తానని చెప్పి వారిని కపటోపాయం చేత వారిని పంపించాడండి. కపటోపాయం చేత వారిని పంపించాడు. 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచెను. జాగ్రత్త వినాలండి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని దేవుడు సంఖ్యాకాండంలో రాయించాడండి. ఆ నక్షత్రం ఉదయించి ఏం చేస్తుందనంటే వారిని నడిపించింది. ఎక్కడి వరకు నడిపించింది ఆ నక్షత్రం? ఎక్కడైతే యేసుక్రీస్తు పుట్టాడో ఆ స్థలం వరకు నడిపించి అక్కడ నిలబడిపోయిందండి నక్షత్రం. అక్కడి నుంచి మరి కదలటం లేదు నక్షత్రం, అక్కడి నుంచి దానికి మరి చలనం లేదు, అక్కడ నిలబడిపోయింది అంతే. అంతవరకు కూడా నక్షత్రం వారిని నడిపించింది, త్రోవ చూపించింది, వాళ్ళకి మార్గాన్ని చూపించింది ఆ నక్షత్రం. క్రీస్తు ఉన్నటువంటి స్థలాన్ని తెలియచేసింది ఆ నక్షత్రం, వాళ్ళకి తెలియచేసింది. వాళ్ళు వచ్చింది ఎందుకు వచ్చారో తెలుసా? నిజంగా ఒక మంచి ఉద్దేశం మీద వచ్చారండి, మంచి ఆలోచన మీద వచ్చారండి, మంచి హృదయంతో వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారండి. ఎందుకు వచ్చామని హేరోదు రాజుతో చెప్పారు తెలుసా? అయ్యా, ఆయన పూజించడానికి మేము వచ్చాం. ఎవరు పూజించడానికి వచ్చారు? జ్ఞానులు. జ్ఞానులు, విశ్వాన్ని అంచనా వేయగలిగినటువంటి జ్ఞానులు, నక్షత్రాన్ని దాని కదలికలను అంచనా వేయగలిగినటువంటి జ్ఞానులు. ఈరోజు మామూలు ప్రతి మనిషికి కూడా నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావంటే నాదా మృగశిర, నాదా ఇదని చెప్పి రకరకాలు చెప్తారండి. మనిషి ఇప్పుడు పుట్టినటువంటి ఎవరికి కూడా నక్షత్రాలు వర్తించవు. బాగా బాగా వినాలండి. నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావంటే మృగశిర అని కొందరు ఇంకా రకరకాల నక్షత్రాల పేర్లు చెప్తుంటారండి. నీకు నక్షత్రం వర్తించదు, మనుషులకి నక్షత్రాలు వర్తించవు. మరి ఎవరికి వర్తిస్తాయంటే ఒక యేసుక్రీస్తుకే నక్షత్రం వర్తిస్తుంది. ఎందుకనంటే ఆయన గురించి చెప్పినటువంటి ప్రవచనం అది. ఇంతకీ జ్ఞానులకి మనుషులు ఎవరు త్రోవ చూపించలేదండి, మనుషులు ఎవరు త్రోవ చూపించలేదు. నక్షత్రాన్ని దేవుడు ఎందుకు ఆకాశంలో ఏర్పాటు చేశాడనంటే ఆ వారికి త్రోవ చూపించింది ఆ నక్షత్రం. లేకపోతే ప్రభు ఎక్కడ ఏ ఇంట్లో పుట్టాడు ఎలా తెలుస్తుంది? తెలీదండి. ఏ ప్లేస్లో పుట్టాడు ఎలా తెలుస్తుంది? తెలీదు. కాబట్టి నక్షత్రాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు గుర్తుగా. అదే వచ్చిన వారు నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఆ నక్షత్రం కరెక్ట్గా ఒక ఇంటి మీద వచ్చి ఆగిపోయిందండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. ఒక నక్షత్రం, ఒక్కొక్క నక్షత్రం సూర్యుని కంటే పెద్దది, ఒక నక్షత్రం చంద్రుడి కంటే పెద్దది, ఒక నక్షత్రం భూమి కంటే పెద్దది. కానీ ఈ నక్షత్రం ఎలాంటిదనంటే త్రోవ చూపించడానికి, క్రీస్తు పుట్టాడు అని తెలియజేయడానికి ప్రత్యేకంగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక నక్షత్రం ఇది. ఆ నక్షత్రం పని ఏంటంటే ఆ నక్షత్రం ఆకాశంలో కనిపించేటప్పుడు అది క్రీస్తు పుట్టాడు అనడానికి గుర్తది. కాబట్టి దేవుడి భూమి మీద చాలా గుర్తులు ఉంచాడండి. దేవుడి భూమి మీద చాలా గుర్తులు ఉంచాడు. మరి చూడండి, మనం మబ్బు వేసేటప్పుడు వర్షం పడద్దేమో అనడానికి గుర్తుగా మబ్బుల్ని ఏర్పాటు చేశాడు ఆకాశంలో. వర్షం ఆగిపోద్ది అనడానికి ఆకాశాన్ని రెడ్డగా చేయడానికి ఒక గుర్తుగా ఉంచాడండి. ఇలాగా కొన్ని గుర్తులు అనేటువంటి ఉంచాడు దేవుడు. అలాగే క్రీస్తు పుట్టడానికి కూడా నక్షత్రాన్ని గుర్తుగా ఉంచాడు. ఈ నక్షత్రం ఈ జ్ఞానులకు త్రోవ చూపించింది. సరిగ్గా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడిపోయిందండి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రైట్, ఇదే ఇల్లు అయితే క్రీస్తు పుట్టినటువంటి ఇల్లు ఇదే అనుకొని అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారనంటే ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడ్డారు. వెంటనే ప్రభువుని చూశారు, మరియమ్మను చూశారు, వచ్చి వెంటనే క్రీస్తు ముందు సాగిలపడ్డారు. అంటే మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు ఇంకా చిన్న బాలుడు, ఇంకా శిశువుగా ఉన్నాడు ఆయన. ఆ శిశువుగా ఉన్నప్పుడే జ్ఞానులు వచ్చి ఆయన ముందు ఏం చేశారు? సాగిలపడ్డారు. సాగిలపడి ఏం చేశారట? ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారాన్ని తీశారండి, సాంబ్రాన్ని తీశారండి, తర్వాత బోలాన్ని తీశారు, కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఏంటి, జ్ఞానులు వచ్చినప్పుడు ఊరికినే రాలేదండి దేవుడి దగ్గరికి, ఊరికినే రాలేదు. ఏం తీసుకొచ్చారో తెలుసా? ఆయన పూజించడానికి బంగారం, సాంబ్రాణి, బోలం, ఇవన్నీ కూడా ప్రభువుని తీసుకొచ్చి ఆయనకి సమర్పించి ఆయన పూజించి ఆయన ఆరాధించారటండి. ఆయన ఏం చేశారు?
ఆరాధించారట. ఇంకా మనం చూసినట్లయితే 12వ వచనంలో, తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గంలో తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. అందరూ జాగ్రత్త విన్నారండి. హేరోదు వీళ్ళు పంపించిందే కపటోపాయంతో పంపించాడు. మీరు వెళ్ళి చూడండి ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో, నా కబురు చేయండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను, పూజిస్తాను అంటున్నాడండి అని పంపించాడు కపటోపాయంతో. ఎప్పుడైతే వీళ్ళు ప్రభువుని చూసి ఆనందభరితులై ఆయన పూజించి ఆరాధించి కానుకలన్నీ సమర్పించారో, మరి దేవుడు తన దూతను పంపించి వారితో మాట్లాడాడు, మీరు మరలా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, ఇంకొక మార్గం కూడా మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పి దేవుడు వారితో మాట్లాడాడండి. వాళ్ళు ఏం చేశారట, 13వ వచనంలో తమ దేశానికి మరొక మార్గం గుండా వెళ్ళిపోయారటండి. 13వ వచనంలో, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకపోచున్నాడు కనుక నీవు లేచి ఈ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా, యోసేపుతో తన దూతను పంపించి యోసేపుతో మాట్లాడడం ప్రారంభించాడండి. ఏమని మాట్లాడడం ప్రారంభించాడు తెలుసా, యోసేపు, ఇదిగో హేరోదు రాజు ఈ శిశువుని చంపాలని వెతుకుతున్నాడు. హేరోదు రాజు ఈ శిశువుని చంపాలని, క్రీస్తుని చంపాలని వెతుకుతున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే మరియని, శిశువుగా ఉన్నటువంటి క్రీస్తుని తీసుకొని ఐగుప్తు దేశానికి వెళ్ళిపో, నేను చెప్పే వరకు కూడా నువ్వు అక్కడే ఉండాలని చెప్పాడండి. 14వ వచనంలో, అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచిత్రని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండేది. వెంటనే ఏం చేశారో తెలుసండి, దేవుడు మాట్లాడగానే రాత్రే ప్రయాణమై వెళ్ళిపోయారండి. ఎందుకంటే ఎమర్జెన్సీ టైం అది. ఒక ఉపద్రవం రాబోతుంది, ఎమర్జెన్సీ టైం అది. ఆ ఉపద్రవం ఏంటి ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాలండి. 16వ వచనంలో, ఆ జ్ఞానులు తను అపహసించడాన్ని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించెను. ఏం చేస్తున్నాడంటే హేరోదు రాజు, ఎప్పుడైతే జ్ఞానుల కోసం వెయిట్ చేస్తున్నాడో వాళ్ళు రావటం లేదండి, వాళ్ళు ఎంతకీ రావటం లేదు. అప్పుడు హేరోదు రాజుకి అర్థమైపోయిందండి, వీళ్ళు నన్ను అపహసించారు, వీళ్ళు చాలా నవ్వులు పాలు చేశారు, వీళ్ళు నన్ను మోసం చేసి తమ దేశానికి వెళ్ళిపోయారు అనుకొని ఏం చేశాడో తెలుసా, మరి చాలా బహు కోపం తెచ్చుకొని ఆ జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలాన్ని బట్టి అని ఉందండి. అంటే హేరోదు రాజు ఏం తెలుసుకున్నాడో, వచ్చినటువంటి జ్ఞానుల ద్వారా కాలాన్ని తెలుసుకున్నాడండి. ఏంటి ఆ కాలం, యేసుక్రీస్తు పుట్టినటువంటి కాలం అప్పటికి ఎంతై ఉంటుంది అని జ్ఞానుల ద్వారా తెలుసుకున్నాడండి. జ్ఞానులు అంచనాగా ఒక సూచన చెప్పారు హేరోదు రాజుకి. ఆ నక్షత్రం పుట్టిన కాలాన్ని బట్టి క్రీస్తు పుట్టినటువంటి కాలం ఎంతై ఉంటుంది అని అంచనాగా ఒక మాట చెప్పారండి. ఏంటి ఆ మాట అంటే, అంచనాగా ఒక మాట చెప్పారు చూడండి అక్కడ. కాబట్టి తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించాను. ఎప్పుడైతే జ్ఞానుల ద్వారా కాలాన్ని తెలుసుకున్నాడో, ఇప్పటికి ఎంత వయసు ఉండొచ్చు, ఎన్ని నెలలు ఉండొచ్చు యేసుక్రీస్తుకి అని అడిగాడండి. ఆ నక్షత్రం పుట్టినటువంటి ఆ కాలాన్ని బట్టి ఇప్పటికీ ఎంత కాలమై ఉండొచ్చు అని అడిగాడండి హేరోదు రాజు. అంటే నక్షత్రాన్ని వాళ్ళు చూసి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చింది చాలా నెలల పాటు వాళ్ళు ప్రయాణం చేశారండి. ఎప్పటిలాగా రోడ్డు సదుపాయాలు కానీ వాహన సదుపాయాలు కానీ లేవు కదా, ఒంటిల మీదో గుర్రాల మీదో గాడిదల మీదో ప్రయాణం చేయాలి. కాబట్టి వాళ్ళు తూర్పు దేశం నుండి యెరూషలేముకి ప్రయాణం చేయాలంటే చాలా రోజులు, నెలలు, వారాల కాలం పట్టింది కనుక ఇక్కడికి వచ్చేసరికి టైం పట్టింది. అప్పుడు హేరోదు రాజు అడుగుతున్నాడు, మీరు నక్షత్రాన్ని ఎప్పుడు చూశారు, ఎన్ని రోజులు అవుద్ది, ఎన్ని నెలలు అవుద్ది, ఎన్ని వారాలు అవుద్ది అని అడిగాడండి. వాళ్ళు అంచనాగా ఏం చెప్పారంటే, అయ్యా ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు లేదా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అవ్వచ్చు అని చెప్పారండి. అంటే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారంటారు. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల మధ్యకాలం అని, ఇది అయితే అంచనాగా మేము చెప్తున్నాం, 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల మధ్యకాలం అని చెప్పారండి. అప్పుడు హేరోదు రాజు ఏం చేశాడో తెలుసండి, బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించెను. అంటేనే హేరోదు రాజు ఏం చేశాడో తెలుసా, 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయస్సు అంటే 1.5 సంవత్సరం
సంవత్సరం ఇంకా పిల్లలు, నెలల పిల్లల్ని ఏం చేశాడో తెలుసండి? మగ పిల్లలందరినీ చంపేశాడండి. పసి పిల్లల్ని, ఇంకా ముక్కు పచ్చలారని, తల్లి దగ్గర పాలు విడవని పసి పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ చంపేశాడండి. ఎంత క్రూరమైనటువంటి చర్య ఆ రోజు జరిగిందంటే అది చాలా భయంకరమైనటువంటి చర్య అండి. తలుచుకుంటే వల్లు గొగ్గిరిపరిచేటువంటి భయంకరమైనటువంటి పనిని హేరోదు రాజు చేశాడండి. 2 సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయసు, సంవత్సరంన్నర, సంవత్సరం 8 నెలలు, 9 నెలలు, 5 నెలలు ఉన్నటువంటి పసి కందుల్ని ఓడించి చంపేశాడండి, విసిరేశాడండి. ఎందుకంటే యేసు ఎక్కడున్నాడో తెలీదు, ఏ ఇంట్లో పుట్టాడో తెలీదు. జ్ఞానులు ఏమో చెప్పకుండా వెళ్ళిపోయారు. జ్ఞానులు చెప్పుంటే చిన్నతనంలోనే, యేసుక్రీస్తు పసి ప్రాయంలోనే చంపేద్దాం అనుకున్నాడు. ఎంతకీ హేరోదు రాజుకు ఆలోచన కలిగిందా? ఎవరైనా కలిగించారా? ఎందుకు చంపేద్దాం అనుకున్నాడు? రాజు పెద్దోడైతే యుద్ధంలో చంపేద్దాం అనుకుంటాడు. కానీ పాపం సంవత్సరంన్నర 2 సంవత్సరాల పసి పిల్లల్ని, అడుగులు కూడా సరిగ్గా వేయలేనటువంటి బంగురుతున్నటువంటి పసిపిల్లల్ని ఎందుకు చంపేద్దాం అనుకున్నాడు? ఎంతటి భయంకరమైనటువంటి దుశ్చర్య ఎందుకు హేరోదు రాజు చేశాడో తెలుసా? సాతాను హేరోదు మనసులో ప్రవేశించాడు, సాతాను హేరోదు హృదయంలో ప్రవేశించాడు. చంపే 2 సంవత్సరాల వయసు కలిగిన మగ పిల్లలందరినీ చంపేయని చెప్పాడండి. అంటే సాతాను ఉద్దేశం ఏంటో తెలుసా? సాతానుడి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని పసి బాలుడిగా ఉన్నప్పుడే చంపేద్దాం అనుకున్నాడండి. యేసుక్రీస్తుని శిశువుగా ఉన్నప్పుడే చంపేద్దాం అనుకున్నాడండి. యేసుక్రీస్తు అడుగులు ఇంకా వెయ్యక మునిపే చంపేద్దాం అనుకున్నాడు. వాడి ఉద్దేశం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని చిన్నప్పుడే చంపేస్తే ఈ లోకానికి అసలు రక్షణే ఉండదు. యేసుక్రీస్తుని శిశువుగా ఉన్నప్పుడే చంపేస్తే ఈ లోకానికి అసలు పాప క్షమాపణ ఉండదు. యేసుక్రీస్తుని చిన్నప్పుడే చంపేస్తే ఎవ్వరూ పరలోకానికి వెళ్ళరు. అర్థమైందండి? చిన్నప్పుడే చంపేద్దాం అనుకున్నాడండి. చిన్నప్పుడే యేసుక్రీస్తు కోసం. మరి అక్కడ మనం చూసినట్లయితే ఎంతమంది మగపిల్లలు చంపేశాడో తెలుసండి హేరోదు రాజు? ఎన్ని వందల మంది ఆ రోజు చచ్చిపోయి ఉంటారో మీరు అర్థం చేసుకోండి. ఎన్ని వేల మంది పిల్లలు చచ్చిపోయి ఉంటారో మీరు అర్థం చేసుకోండి. ఎంత రక్తపాతం జరిగి ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. ఏ ఇల్లు చూసినా అక్కడ మా చిన్నపిల్లడు ఉన్నాడంటే రక్తపు మడుగులో ఉన్నాడండి. అప్పుడు చంపేసినప్పుడు తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. రోదన, ఏడుపు, దుఃఖం, కన్నీళ్ళు, గుండెలు బాదుకుంటున్నారు, తలను బాదుకుంటున్నారు, అయ్యో అని ఏడుస్తున్నారు. ఎందుకనంటే చిన్న పిల్లలు రక్తపు మడుగులో ఉన్నారండి. చిన్నపిల్లల్ని హేరోదు రాజు కిరాతకంగా ఆ దినాన్ని చంపేశాడండి. ఎందుకంటే సాతాను హేరోదు హృదయాన్ని ఆ విధంగా చూయించేసి ప్రేరేపించాడండి. సాతాను ఏమనుకున్నాడంటే ఈ మగ పిల్లలందరిలో ఎక్కడో ఒక్కడ యేసుక్రీస్తు కూడా అయిపోతాడు అనుకున్నాడండి. ఈ మగ పిల్లలందరిలో ఎక్కడొక్కడ ఏదో ఒక ఇంట్లో యేసుక్రీస్తు కూడా దొరుకుతాడు, అయిపోతాడు అనుకోండు, ఇక నాదే ఈ రాజ్యం అంతా అనుకున్నాడండి. ఇంకెవ్వరు పరలోకానికి వెళ్ళడం అనుకున్నాడండి. పరలోకానికి మళ్ళీ దేవుడికి నన్నే పిలవాలి, దేవుడికి ఇంక వేరే గత్యంతరం లేదు. మనిషి ఎవడు పరలోకానికి వెళ్ళడు. తండ్రి అనుకున్నాడు, ఇదిగో భూమి మీద ఉన్నటువంటి మనుషులకు పరలోకం ఇద్దాం అనుకున్నాడు, పాప క్షమాపణ ఇద్దాం అనుకున్నాడు, రక్షణ ఇద్దాం అనుకున్నాడు. అసలు ఆ రక్షణ ఇచ్చిన వ్యక్తినే, పాప క్షమాపణ ఇచ్చిన వ్యక్తినే చంపేస్తే ఇంకెక్కడండి మనుషులు పాప క్షమాపణ పొందుకుంటారు? ఇంకెక్కడండి మనుషులు రక్షణ పొందుకుంటారు? ఇంకెక్కడండి మనుషులు పరలోకానికి వెళ్తారు? ఇంకెక్కడండి మనుషులు నిత్య జీవాన్ని పొందుకుంటారు? ముందే చంపేద్దాం అనుకున్నాడండి. అద్భుతమైన ప్లాన్ వేసాడండి సాతాను. యేసుక్రీస్తు బంగురుతున్న టైంలోనే చంపేద్దాం అనుకున్నాడండి. ఆ రోజు క్రీస్తు కొరకు ఎంతమంది శిశువులు తమ ప్రాణాలు కోల్పోయారో తెలుసా? కొన్ని వందల వేల మంది చచ్చిపోయారండి. అందుకే కింద ఏం చెప్తున్నాడు చూడండి, 17వ వచనం, అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఇండును అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. ఎందుకండి ఈ ప్రవచనం నెరవేరిందో తెలుసా?
దేవుడు ఈ ప్రవచనాన్ని ముందుగానే రాయించాడండి. చూద్దాం ఆ ప్రవచనాన్ని. ఇర్మియా గ్రంథం 31:15 యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లల గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనలకి ఉన్నది. చూసారండి, యేసుక్రీస్తు పుట్టక మునిపే, ఎన్నో వందల సంవత్సరాలకు మునిపే యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు యేసుక్రీస్తు కొరకు అనేక వందల మంది పిల్లల్ని హేరోదు రాజు చంపేస్తాడన్న సంగతి దేవుడు ముందుగానే ఎరిగి, సాతాను యొక్క ఆలోచన ముందుగానే ఎరిగి, ఇదిగోండి ఈ ప్రవచనాన్ని వందల సంవత్సరాల ముందే రాయించినటువంటి ప్రవచనం అండి. ఇదే ప్రవచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మత్తయితో రాయిస్తున్నాడండి. ఏం రాయిస్తున్నాడో చూడండి. ఇప్పుడు మరలా చదువుకున్నటువంటి మాటలు మరొకసారి చదువుదామండి. మత్తయి రాసిన సువార్తలో, రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకి ఉండెను. ఎవరు చెప్పారండి ఈ ప్రవచనం? యేసుక్రీస్తు పుట్టక మునుపు, మరి కొన్ని వందల సంవత్సరాలకు మునుపు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుడు పలికించినటువంటి అద్భుతమైన సత్యమైన ప్రవచనం. అంటే యేసుక్రీస్తు పుట్టేటప్పుడు హేరోదులో సాతానుడు ప్రవేశిస్తాడని, సాతాను యేసుక్రీస్తుని చంపాలనుకుంటాడని తండ్రి అయిన దేవుడు ముందుగానే ఎరిగి ప్రవచనాన్ని తన ప్రవక్త ద్వారా పలికించాడండి. అందుకేనండి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి ఈ మాటల్లో మత్తయి ఏం రాస్తున్నాడో తెలుసా? అక్కడ రాయబడినటువంటి ప్రవచనాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని క్రోడీకరించాడండి. క్రోడీకరించడం అంటే వందల సంవత్సరాలకు ముందు ప్రవచించినటువంటి ప్రవచనం వందల సంవత్సరాలు అయిపోయాక నెరవేరిందండి. హేరోదులో సాతాను ప్రవేశించి యేసుక్రీస్తుని చంపేద్దాం అనుకున్నాడండి. అందుకే 2 సంవత్సరాలు అంతకంటే తక్కువ ఈడు కలిగినటువంటి మగపిల్లలందరినీ రామాలో మరియు యోదయ బెత్లెహేములో ఉన్నటువంటి వారు, అక్కడ సిటీలో ఉన్నటువంటి వారు అందరినీ కూడా ప్రాంతంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడి నుంచి చంపేద్దాం అనుకుంటే చూడండి. అక్కడ 16 వచనం చదువుదామండి. జ్ఞానులు తను అపహసించడాన్ని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానులు అన్న వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను అన్నాడు. చూడండి, అంటే ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని ఊర్లలో ఎంతమంది మగపిల్లలు, చిన్నపిల్లలు చచ్చిపోయారో మీరు అర్థం చేసుకోండి. అతి క్రూరంగా, అతి భయంకరంగా, అతి పైశాచికంగా ఆ దినాన్ని హేరోదులో సాతానుడు ప్రవేశించి చంపేశాడండి. చంపేశాడు అంటే సాతాను ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్న ఎవ్వరికి రక్షణ కలగకూడదు. ఈ భూమి మీద ఉన్న ఎవ్వరికి పాపక్షమాపణ రాకూడదు. ఈ భూమి మీద ఉన్న ఎవరు కూడా రక్షింపబడకూడదు. ఈ భూమి మీద ఎవరు కూడా పరలోకానికి చేరకూడదు అని క్రూరంగా మనుషుల్ని హేరోదులో ప్రవేశించి చంపించేశాడండి. హేరోదులో ప్రవేశించి ప్రేరేపించి చంపించేశాడు. ఆ రోజు ఎంతమంది తల్లులు ఏడ్చుంటారండి, ఎంతమంది తండ్రులు ఏడ్చుంటారండి. ఎన్ని కుటుంబాలు గుండెలు బాదుకొని ఉంటాయి, ఎన్ని కుటుంబాలు మరి దుఃఖ సాగరంలో, ఎన్ని కుటుంబాలు వేదనలో, ఎన్ని కుటుంబాలు బహు భయంకరమైనటువంటి కన్నీళ్లతో, మరి ఎన్ని గుండెలు ఆగిపోయి ఉంటాయో మీరు అర్థం చేసుకుంటే. సైనికులు వచ్చారు, సైనికులు ప్రతి ఇంటికి వెళ్ళారు. ఇంటిలో 2 సంవత్సరాలు అంతకంటే చిన్న వయసు కలిగినటువంటి మగపిల్లడు కనిపించాడంటే బలవంతంగా లాక్కొని తల్లిదండ్రులు ముందే అక్కడే కిరాతకంగా చంపేస్తే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలరండి? ఏ తల్లిదండ్రులు సహించగలరు? ఏ తల్లిదండ్రులు ఓర్చుకోగలరు? ఎవరు వారిని ఓదార్చగలరు? అందుకేనండి రాహేలు పిల్లలు లేనందున ఓదార్పు పొందనలకు ఇండినని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలందరినీ ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇక్కడ యోదయ బెత్లెహేములో రామ అనబడినటువంటిది ఒక ప్రాంతం అండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతమంది ఆ రోజు దుఃఖ సాగరంలో మునిగిపోయి ఉంటారో మీరు అర్థం చేసుకోండి. ఎంత భయంకరమైనటువంటి సంఘటన అండి. చూసారా సాతాను యొక్క ఆలోచన? చూసారా సాతాను యొక్క ఉద్దేశం? చూసారా? యేసుక్రీస్తుని 2వ కూడా ప్రయత్నం చేశాడండి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఎక్కడి నుండి కిందకు దూకే, నీ పాదాలకు రాయి కూడా తగలదు అని చెప్పాడండి. దేవదూతలు వచ్చి నిన్ను ఎత్తు పట్టుకుంటారు అని చెప్పాడండి. అప్పుడు ప్రభు ఏమన్నారో తెలుసా? నీవు నీ ప్రభువుకి మాత్రమే మ్రొక్కాలి అని చెప్పాడండి. నువ్వు ప్రభువుకు మాత్రమే ప్రేమించాలని చెప్పాడు, ప్రభువుకు మాత్రమే భయపడాలని చెప్పాడండి. నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టెలుగా చేసే అన్నాడండి. మనిషి రొట్టె వలన
జీవించుడు దేవుడు అనుగ్రహించు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడండి. యేసుక్రీస్తుని అక్కడి నుండి దూకేమని చెప్పినప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? నీ ప్రభువు నీవు శోధించకూడదు. అందుకు రాలేదైనా, ఆయన అంతలో దూకేసి చచ్చిపోవడానికి భూమి మీదకి రాలేదు ప్రభు. సాతాను చూడండి, యేసుక్రీస్తుని చంపేయాలనుకున్నాడండి. చివరిగా సాతాను ఆలోచన నెరవేరిందండి. మొదట్లోనేమో బాగా విన్నారంటే అందరు కూడా, మొదట్లోనేమో హేరోదు రాజులో ప్రవేశిస్తే చివరిలో ఎవరిలో ప్రవేశించాడో తెలుసా? ఇస్కరియోతు యోధాలో ప్రవేశించాడండి. అంటే సాతాను ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తుని చంపేయాలి, అంతే టార్గెట్ అదేనండి. మనుషులు ఎవరు పరలోకానికి వెళ్ళకూడదు. పాపం అనేటువంటి బానిసత్వం నుండి, అంధకార సంబంధమైన చీకటి నుండి బయటికి రాకూడదు, అది వాడి ఉద్దేశం అండి. కాబట్టి వీళ్ళని నేను పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా పరలోకాన్ని దేవుడు నాకు ఇస్తాడు, అది వాడి కాన్సెప్ట్ అండి. తన పిల్లలు పట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తే ఖచ్చితంగా పరలోకాన్ని నాకు ఇస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే అలా దేవుడిని బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడండి సాతాను. కానీ తండ్రి అయిన దేవుడు సాతానుకు తెలియనటువంటి ఒక విషయం ఉందండి. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు చనిపోతే, బాగా వినాలండి, యేసుక్రీస్తు పరిశుద్ధుడిగా జీవించి కాలము పరిపూర్ణమైనప్పుడు చచ్చిపోవడానికే తండ్రి లోకానికి పంపించాడు, అంతే తప్ప చిన్నపిల్లలప్పుడు చచ్చిపోవడానికో లేకపోతే కొంచెం యవన దశలోకి వచ్చినాక చచ్చిపోవడానికో కాదు. దేవుడు ఆయనకు నియమించినటువంటి కాలంలోనే ఏమవ్వాలి? యేసుక్రీస్తు చనిపోవాలి, సిలువలో చనిపోవాలి. సాతానుకు తెలియని విషయం ఏంటంటే యోధాలో ప్రవేశించి యేసుక్రీస్తుని చంపేద్దాం అనుకున్నాడు. కానీ సాతానుడికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ చిన్నప్పుడు చంపేద్దాం అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తుని ఏం చేశాడో తెలుసా? యోసేపుతో మాట్లాడి రక్షించాడు, సేవ్ చేశాడు. నువ్వు ఐగుప్తుకు పారిపో, నేను చెప్పే వరకు నువ్వు అక్కడే ఉండాలని చెప్పాడు. హేరోదు మరణం అయ్యే వరకు నువ్వు అక్కడే ఉండాలి, అక్కడి నుంచి యేసుక్రీస్తుని ఇక్కడ తీసుకురాకూడదు. చూడండి, యేసుక్రీస్తు చిన్నతనంలోనే, యేసుక్రీస్తు అడుగులు బంగురుతున్నప్పుడే ఎలాంటి కార్యం జరుగుతుందో, సాతానికి దేవునికి మధ్యలో ఎలాంటి కార్యం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి, ఎలాంటి యుద్ధం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఒకవైపు ఏమో సాతానుడు యేసుక్రీస్తుని చంపేయాలని ప్రయత్నాలు చేస్తుంటే, ప్రజల పిల్లలందరినీ చంపించేస్తుంటే, ఇంకోవైపు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని రక్షించడానికి ఆయన ప్రయత్నం చేశాడండి. యేసుక్రీస్తు యుక్త వయసు వచ్చేసరికి దేవాలయం మీదకి కిందకి దూకేమని చెప్తే అప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, నీ ప్రభువు నీవు శోధించకూడదు అని చెప్పాడండి. కానీ అసలు తండ్రి భూలోకానికి యేసుక్రీస్తుని పంపించిందే కాలము పరిపూర్ణమైనప్పుడు మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. సాతాను అట్లా హేరోదు రాజులో దూరాడు, ప్రయత్నం చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. చివరగా ఇస్కరియోతు యోధాలో దూరాడు. 30 వెండి నాణాలకి ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి యేసుక్రీస్తుని అమ్మేసుకున్నాడండి. సిలువేయండి అని కేక వేశారండి. అందరూ కూడా కేకలు వేశారు. యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు. యేసుక్రీస్తుని రక్షించడానికి ఒక అవకాశం ఉంది అక్కడ. సైనికులు వచ్చి యేసుక్రీస్తుని బంధించడానికి వచ్చేటప్పుడు పేతురు ఏం చేశాడో తెలుసండి? తన దగ్గర ఉన్న కత్తి తీసి ప్రధాన యాజకుడి యొక్క దాసుని చెవి నరికేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? పేతురు, నీ కత్తిని వరలో పెట్టుకో. నేను కోరుకుంటే పరలోకం నుండి నా తండ్రి దూతను పంపించి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపించగలను, కానీ నేను అందుకోసం ఇక్కడికి రాలేదు, మనుషుల కోసము నా ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకానికి నేను వచ్చానని ప్రభు చెప్పినప్పుడు, అప్పుడు ఆయన సిలువ మరణానికి అప్పగించబడి ఆయన తండ్రి భూమి మీద ఇచ్చినటువంటి పని అంతటిని కూడా నెరవేర్చి సిలువలో తన ప్రాణం పెట్టాడండి. సాతాను అనుకున్నాడండి, సాతాను ఏమనుకున్నా తెలుసా? అయిపోయింది, యేసుక్రీస్తు పని అయిపోయింది, చచ్చిపోయాడు, ఇంకంతా నాదే, పరలోకానికి ఎప్పుడు పిలుస్తాడు దేవుడు అని ఎదురు చూస్తున్నాడండి. ఇంకా పరలోకం నాదే, వారసుడు చచ్చిపోయాడు, సిలువేయించేశాను. ప్రజల్లో ప్రధాన యాజకుల్లో దూరి, శాస్త్రుల్లో దూరి, పరిసయ్యుల్లో దూరి సిలువేయించేశాను. చిన్నప్పుడైతే మిస్ అయిపోయాడు, కానీ ఇప్పుడు దొరికాడు, ఇప్పుడు వేస్తాను అనుకున్నాడండి. బాలుడిగా ఉన్నప్పుడు ప్రయత్నం చేశాను, వర్కౌట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు కరెక్ట్గా దొరికాడు, ఇప్పుడు వేసేసాను, ఇంకంతా కూడా పరలోకం అంతా నాదే అనేసుకున్నాడంటే. నేను చెప్పిందే వేదం పరలోకంలో ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు నా ముందు నమస్కరించాలి.
ప్రతి వాని నాలుక నన్ను ప్రభు అని ఒప్పుకోవాలి అనుకున్నాడండి. యేసుక్రీస్తుని సిలువేసేటప్పుడు మహా సంతోషపడిపోయాడండి సాతాను. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని విడిచేటప్పుడు మహా ఆనందపడిపోయాడండి సాతాను. కానీ సాతానుకు తెలియని విషయం ఏంటంటే యేసుక్రీస్తు 3వ దినాన్ని మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళు విరిచి సజీవుడిగా తిరిగి లేపబడబోతున్నాడన్న సంగతి సాతానుకు తెలియదండి. చంపేశాడు అనుకున్నాడంతే, చచ్చిపోయాడు అనుకున్నాడంతే, ఆనందపడిపోయాడు. 3వ దినాన్ని మరణపు ముళ్ళు విరిచి పాతాళాన్ని జయించి సమాధిని జయించి మరణాన్ని జయించి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడ అని ఛాలెంజ్ చేసి లేచాడండి యేసుక్రీస్తు. సాతాను తల చితగ్గొట్టబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు యొక్క శిలువ ద్వారా నెరవేర్చబడింది. ఆయన పునరుద్ధానం ద్వారా నెరవేర్చబడింది. ఏంటో తెలుసా? హవ్వతో దేవుడు చెప్తున్నాడండి, అది నిన్ను మడి మీద కుట్టును, నువ్వు దాన్ని తల మీద కొడతావు అని చెప్పాడండి. ఏంటనుకుంటున్నారా ప్రవచనం? యేసుక్రీస్తు గురించి సాతానుడి గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అండి. యేసుక్రీస్తుని మేకులు వేయించాడు సాతానుడు, మరణానికి అప్పగించాడు. కానీ మరణపు ముళ్ళు విరిచి, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళు ఎక్కడని ప్రభువు సమాధిని గెలిచి లేచి చూపించేసరికి సాతాను తల చితగొట్టబడింది. సాతాను ఓడిపోయాడు. మరణం ఆయన బంధించలేకపోయింది. మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడిగా యేసుక్రీస్తు లేపబడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే రామాలో అంగలార్పు వినిపించిందండి. ఎన్ని ఇల్లులు దుఃఖసాగరంలో మునిగిపోయాయో, ఎన్ని కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయో, ఎంతమంది తల్లులు గుండెలు ఆగిపోయాయో, ఎంతమంది తల్లులు తమ తలలు బాదుకొని గుండెలు బాదుకొని కళ్ళ ముందే తమ కొడుకు రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ రక్తం కారిపోతూ ప్రాణాన్ని విడుస్తుంటే ఏ తల్లిదండ్రులండి సహించగలరు? పిల్లలకు చిన్న అనారోగ్యం వస్తే తల్లిదండ్రులు సహించలేరు, పిల్లలకు చిన్న పడిపోతే పిల్లలు సహించలేరు, పిల్లలకి ఏదైనా బాగోకపోతే తల్లిదండ్రులు సహించలేరు. అలాంటిది కళ్ళ ముందే సైనికులు లాక్కొని కళ్ళ ముందే మరి వాళ్ళని చంపేస్తుంటే ఏ తల్లిదండ్రులండి సహించగలరు? క్రీస్తు కోసం ఎంతమంది పసి బాలురు, క్రీస్తు కోసం ఎంతమంది శిశువులు ఆ దినాన్ని తమ ప్రాణాలు ఇచ్చారో తెలుసా? వారందరూ కూడా ఈరోజు పరదేశంలో ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి. వారందరూ కూడా ప్రభు వచ్చేటప్పుడు పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతారండి. ఆ రోజు క్రీస్తు కొరకు చనిపోయిన ప్రతి శిశువు, ఆ రోజు క్రీస్తు కొరకు తమ ప్రాణం ఇచ్చిన ప్రతి బాలుడు ఈరోజు పరదేశంలో నెమ్మది పొందుతున్నారు. ఆ రోజు ఎన్ని వందల మంది వేల మందిని హేరోదు రాజు సాతాను ప్రేరేపణ చేత చంపించేశాడో వాళ్ళందరికీ కూడా ప్రభు వచ్చేటప్పుడు పరలోకాన్ని డైరెక్ట్గా అక్షయమైన శరీరాన్ని ధరించుకొని వెళ్ళిపోతారండి. వారికి తీర్పు ఉండదండి. వారు మరణంలో నుండి ఎక్కడికి దాటిపోతారు? జీవములోనికి. ఇంకా వారికి ఇంకేం ఉండదండి. దేవుడు డైరెక్ట్గా పరలోకం చేస్తాడు వాళ్ళకి, డైరెక్ట్గా పరలోకం. ఎందుకో తెలుసా? ఊహ తెలియని టైంలో, పంగురుతున్న టైంలో, నాన్న ఎవరో పూర్తిగా తెలియని టైంలో, అమ్మ ఎవరో పూర్తిగా తెలియని టైంలో, ఇంకా పాలు విడవలేని టైంలో, తల్లి కౌగిటిలో, తండ్రి కౌగిటిలో, తల్లి ఒడిలో పడుకోవలసినటువంటి ఆ పసి బాలురు, ఆ పిల్లలు రక్తపు మడుగులో పడుకున్నారండి. రక్తపు మడుగులో పడుకున్నారు. ఎవరి కోసం తమ ప్రాణాలు కోల్పోయారో తెలుసా? ప్రభువును బ్రతికించాలంటే అనేక మంది చచ్చిపోయారండి. ఆ రోజు ప్రభువు ప్రాణాన్ని కాపాడడానికి అనేక మంది తమ రక్తాన్ని ధారపోసారండి. పసిపిల్లలు ప్రభువు నించున్న ప్రభు కొరకు అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభు వారందరిని విడిచిపెట్టడండి. ప్రభు వారందరికీ కూడా ఈరోజు పరదేశంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉంటారు. ఎందుకనంటే ప్రభు కొరకు చనిపోయారు కాబట్టి. తెలియని టైంలో అసలు పసి పిల్లలుగా ఉన్నప్పుడు క్రూరంగా హింసించి వేధించి చంపినటువంటి హేరోదు రాజు క్రూరత్వాన్ని బట్టి సాతాను వాళ్ళని చంపాడు కాబట్టి ప్రభు కొరకు వారు చనిపోయారు కాబట్టి ఆ పసిబాలురు వారు ప్రభు యొక్క పరదేశంలో ప్రభు వచ్చేటప్పుడు పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతారండి. వాళ్ళు ప్రభువు కోసం ఎంతమంది మగపిల్లలు చచ్చిపోయి ఉంటారు ఆ దినాన్ని మనం అర్థం చేసుకోవాలండి. అందుకే క్రిందన ప్రవచనం ఏమనం తెలుసా? రామాలో అంగలార్పు వినబడిను, ఏడుపును మహారోదన ధ్వనియు వినబడును. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో ఏడ్చారండి. అందరూ కూడా ఏడ్చారు. ఎంతమంది, ఎన్ని వందల వేల మంది మగపిల్లలు చచ్చిపోయారో, ఎన్ని కుటుంబాలు మగపిల్లలు లేని కుటుంబాలుగా మారిపోయి ఉంటాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎన్ని కుటుంబాలు మగపిల్లలు లేని కుటుంబాలుగా మారిపోయి ఉంటాయో, ఆ తల్లిదండ్రులు ఎన్ని రోజులు క్షోభపడి ఉంటారో, ఆ తల్లిదండ్రులు ఎన్ని రోజులు గుండెలు బాదుకొని ఏడ్చుంటారో, ఎన్ని రాత్రులు నిద్ర లేని రాత్రులు గడిపుంటారో, ఎన్ని రాత్రులు అన్నపానాలు లేని రోజులు గడిపుంటారో ఒకసారి మనం ఆలోచన చేయాలండి. పసిపిల్లలు ముక్కు పచ్చలారని
పాలు విడవని పసిపిల్లలు ప్రభు కొరకే అంత త్యాగం చేస్తే ఈరోజు దేవుడు మనకి అన్నీ ఇచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంతటి వారిగా దేవుడు మనం నిలవబెట్టాడంటే ఈరోజు దేవుడి కోసం మనం ఏం చేయగలుగుతున్నామండి? దేవుడి కోసం మనం ఏం ఇవ్వగలుగుతున్నామండి? వాళ్ళు తమ ప్రాణాలే ఇచ్చారండి దేవుడి కోసం. ఈరోజు నువ్వు నేను మనం అందరం కూడా ఏం ఇవ్వగలుగుతున్నాం దేవుడి కోసం? ఏం చేయగలుగుతున్నావు నీ దేవుడి కోసం? నువ్వు ఏం చెప్పగలుగుతున్నావు నువ్వు దేవుడి కోసం? నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు నీ దేవుడి కోసం? నువ్వు దేవుడి కోసం అసలు నీ జీవితం సజీవ యాగంగా సమర్పించబడిందా లేదా అన్న విషయాన్ని ఒకసారి ఆలోచన చేయాలండి. వారు తమ ప్రాణాలే ఇచ్చారు, కానీ ఈరోజు నువ్వు నేను ప్రతి ఒక్కరమే కూడా దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు? అసలు ఏం ఇవ్వగలుగుతున్నావు నీ దేవుడి కోసం? ఆలోచన చేయాలండి. నీ సమయాన్ని, నీ జీవితాన్ని, నీ శరీరాన్ని నీ దేవునికి సజీవ యాగాన్ని ఇవ్వాలి. దేవుడి కోసం నీవు బ్రతకాలి. ఆ దినాన వారు అలా చేయబడ్డారు కాబట్టి పరలోకానికి అర్హులుగా తీర్చబడ్డారు. ఈరోజు దేవుడి కోసం నువ్వు అలా చేయగలిగితే నువ్వు కూడా అర్హురాలుగా దేవుడు నిన్ను యోగ్యుడిగా యోగ్యురాలుగా పెంచుతాడండి.